చూసుకోండి ఇంకా కేక్ ఎక్స్ప్రెస్ నుంచి వేణు గారు అనేసి నేను ఈ టాప్ 4 వచ్చాననేసి నా కోసం స్పెషల్ గా కేక్ చేశారు. నేను కాదు అంటే నా జర్నీలో అయినా కొంచెం హైలైట్ కామెంట్స్ అంటే నాకు సార్ నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సీజన్ అనేసి కుర్చీని మడత పెట్టి డాన్స్ చేశా. అంత బెస్ట్ సార్ చెప్పారు నాకు చాలు. స్టార్టింగ్ లో చేసా పర్లేదులే కానీ మడత పెట్టి సో అది కొంచెం నాకు హైలైట్ మూమెంట్ అయింది. క్వీన్ ఆఫ్ టాస్క్ నాకే లేడీ ఫైటర్ లేడీ సింగం కంగ్రాచులేషన్. అండ్ ఫినాలేలో డాన్స్ కూడా ఇరగ తీసావు. అవునా? ఐదుగురు వేసిన డాన్స్ క్రేజీగా వచ్చింది. ఇక్కడ పెట్టేసి Advance happy new year, advance happy Christmas. First of all, congratulations, ma'am. Thank you so much. అక్కడైతే అమాయకంగా ఉంటాయి. ఇక్కడ ఏ కలర్ మార్చేసింది ప్రయత్నం. చేసుకుంటున్నారు
అందరికీ నమస్కారం. నేను ప్రేరణ కంబం. ఇక్కడి స్టార్ట్ చేయాలి. I want to start by saying thank you so much. మీరందరూ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులందరికీ నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి తిట్టి అయినా ప్రేమించి నన్ను టాప్ 4 దాకా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ 1.5 years అయింది అది తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. కృష్ణముఖ మురారి సీరియల్తో స్టార్ట్ చేశాను తెలుగులో. అండ్ చాలా చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది 9-10 years ago. నేను అప్పుడు స్టార్ట్ చేశాను, ఏదేదో ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడు యూనో ఆ మంచి ఒక ప్రాజెక్ట్, ఒక ఆపర్చునిటీ సెట్ అయిపోయింది. నా హార్డ్ వర్క్కి ఒక రివార్డ్ వచ్చింది అనేలాగా ఎప్పుడు నాకు తృప్తి రాలేదు. సో కష్టపడుతూనే ఉన్నాను. కానీ అదేదో 1.5 years నేను తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టగానే నాకు ఇమ్మీడియట్లీ లవ్ వచ్చేసింది. అంటే ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుండి నేను చూడని అంత సపోర్ట్, అంత ప్రేమ మా తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చారు. అండ్ నా ఫస్ట్ సీరియల్నే సూపర్ డూపర్ హిట్ చేసేసారు. దాని తర్వాత దాని నుంచి నాకు బిగ్ బాస్ది కాల్ వచ్చింది. అండ్ వచ్చినప్పుడు అసలు ఏం ఆలోచించలేను. బిగ్ బాస్ అంటే ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, టీవీ ఉండదు, జంక్ ఫుడ్ ఉండదు, ఆర్డర్ చేసుకుని తినడం ఉండదు. ఇదంతా నేను చాలా చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఫోన్లోనే ఉంటాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటాను, ఏదో ఒక మూవీలో సిరీస్ ఏదో చూస్తూనే ఉంటాను, ఏదో తింటూనే ఉంటాను. సో నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఒక ఇలాంటి ఒక హౌస్లో లాక్ అయిపోయి ఏమీ లేకుండా, బయట వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఎలా ఉండడం అనేది నాకు ఒక చాలా ఎక్సైటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది. అండ్ నాకైతే టాస్క్స్ ఆడడం లేకపోతే మాట్లాడడం చాలా ఇష్టం. అన్నీ ఒక బంపర్ ఆఫర్ లాగా బిగ్ బాస్ రూపంలో వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయాలి, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఛాన్స్ రాదు అని అనుకున్నా. నాకు ఆ ఛాన్స్ వచ్చింది, ఆలోచించాను, కానీ చేసేద్దాం ఏదైతే అది. నేను నచ్చితే నచ్చుతానో లేకపోతే పర్లేదు, నేను ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేశాను, ట్రై చేశాను అన్నట్టు ఉంటుంది అనుకున్నా. వెళ్ళాను Day 1 ఫుల్ ఎక్సైట్మెంట్తో. నేను యాక్చువల్లీ చాలా హైపర్గా ఉంటాను. సో అది ఓకే ఫైన్, ఎవరు వచ్చినా ఎవరున్నా అందరితో కలిసిపోతాను, ముందరైపోతాను, బాగుంటుంది అనేసి అలానే స్టార్ట్ చేశాను. డేస్ వెళ్తూ ఉంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. మీరు అందరూ చూసారు, రోలర్ కోస్టర్లా అయింది నా జర్నీ. స్టార్టింగ్లో అయితే నేను అందరితో కలిసిపోయాను. దాని తర్వాత ఏదో ఒక పాయింట్లో చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు, ఏదో మొత్తం ఒక డ్రామా ఫిల్ అయిన యాక్షన్ సినిమా అనవచ్చు, ఇమోషనల్ సినిమా అనవచ్చు, సస్పెన్స్ అనవచ్చు. ఏదేదో జరిగిపోయింది నా జర్నీలో. నన్ను బ్లేమ్ చేయడం, లేకపోతే నేను వేరే వాడిని తిట్టడం, వేరే వాడిని నన్ను తిట్టడం, టాస్క్ చేయడం, ఏడవడం, సంతోషంలో గెంతడం అన్నీ జరిగిపోయాయి నా జర్నీలో. అండ్ ప్రతిసారి నేను ఏదైనా తప్పు చేశాను అనిపించినప్పుడు నన్ను క్షమించి నన్ను యాక్సెప్ట్ చేశారు మా ప్రజలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు మేము జస్ట్ బ్రతికేస్తున్నాం, ఆ లైఫ్లో ఆ మూమెంట్లో బ్రతికేస్తున్నాం. ఏదొస్తే అప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లోలో ఉండిపోతాం. కానీ ఇక్కడ బయటకు వచ్చాక, నిన్న వచ్చాక నాకు అర్థమైంది నిజంగా బయట నా కోసం ఎంతమంది స్ట్రగుల్ చేశారు అనేసి. అంటే నాకు ఆ ప్రేమ చూపించడానికి, నాకు సపోర్ట్ చేయడానికి లోపల నేను కష్టపడుతూ ఉంటే నాకన్నా, లేకపోతే బయట నా ఫ్యామిలీ కన్నా నా ఫ్యాన్స్ నా కోసం కష్టపడ్డారు. అదంతా నేను ఇక్కడ 2 days చూస్తూ ఉన్నా. నాకు చాలా అంటే ఓవర్వెల్మింగ్
కొంచెమైనా నాకు ఫ్యాన్స్ అనిపించేది వాళ్ళ దాకా వెళ్ళాలి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను కలవలేను. నేను ట్రై చేస్తాను కానీ ప్రతి ఒక్కరిని కలవలేను. బట్ హార్ట్ఫుల్లీ నా మొత్తం జర్నీని నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకుంటా. నేను టాప్ 4 దాకా వచ్చాను. చాలా తక్కువ మందికి బిగ్ బాస్ జర్నీ దొరుకుతుంది. దాంట్లో టాప్ 5లో వచ్చి టాప్ 4లో వచ్చి ఒకటే మహిళగా ఉండడం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటివరకు ఫీమేల్ ఎవరు విన్ అవ్వదు. బిగ్ బాస్ టైటిల్ ఎవరు ఫీమేల్ అక్కడ దాకా మీకు అనిపించిందా ఫస్ట్ టైం ఒక ఫీమేల్ నేనేమన్నా కొడతానేమో అన్న? నేను వెళ్ళే ముందే నాకు కాన్ఫిడెన్స్ ఉండే. నేను వెళ్తా కప్పు కొట్టేస్తా, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసేస్తా, మా బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అనేది ఒకటి. సో నేను వెళ్ళే ముందు నుంచే ఒక మైండ్ సెట్తోనే వెళ్ళాను, విన్ అవ్వాలి, ఆ కప్పు గెలిచి రావాలి అనేది. సో జర్నీ వెళ్తూ నేను సర్వైవ్ అవుతూ టాస్క్ ఏది వచ్చినా అది పర్ఫామ్ చేసుకుంటూ నా మాట ఏదుందో అది గట్టిగా పెట్టుకుంటూ నాకు రైట్ అనిపించేది ప్రతిసారి నేను రైట్తోనే ఉన్నా. అది తప్పు అని చెప్తే మళ్ళీ చెప్తే నేను అర్థం చేసుకున్నా. బట్ తప్పు అనేది యాక్సెప్ట్ చేశాను, రైట్ అనుకుంది రైట్ మీదే ఉన్నాను. సో అలాగా నేను సస్టైన్ అవుతూ వచ్చి లాస్ట్ దాకా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ టాప్ 5 వచ్చిన వెంటనే ఒక హోప్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే నేను వచ్చేసాను. మేబీ ఆ చిన్న హోప్ ఉంటుంది కదా, ఓకే ఇక్కడ దాకా తీసుకొచ్చారు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను యాక్సెప్ట్ చేశారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం దూరమే ఉంది. 5 మెంబర్స్లో ఇంకా 4 మెంబర్స్ని బీట్ చేసి నేను ఒక ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయిపోవాలి అనేసి. సో అవుతుంది అనుకున్నా. బట్ లాస్ట్లో వచ్చినప్పుడు ఆ 15th వీక్ మీరు చూసుండొచ్చు. ఆ 15th వీక్లో నాకు దొరికిన మెమరీస్, మేము కూర్చొని హైడ్ అండ్ సీక్ ఆడాము, అవుట్ ఆడాము, కరెక్ట్ షాట్ ఆడాము, క్రికెట్ ఆడాము, ఏదైనా చేసాము. లాస్ట్ వీక్ పిల్లల్లా ఉన్నాము, ఏ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా. నాకు ఆ సంతోషం వచ్చింది చూడండి. ఆ లాస్ట్ వీక్లో వచ్చిన మెమరీస్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. లాస్ట్లో విన్నర్ అవుతానా లేదా అనేది నా చేతిలో లేదు, నేను కంట్రోల్ చేయలేను. చాలా విన్నర్ అవ్వాలి అనుకున్నా, ఆ ఫస్ట్ ఫీమేల్ అవ్వాలి అనుకున్నా. నేను ఒక్కదానే అక్కని యాక్సెప్ట్ చేశానండి. నేను కాదు, వేరే ఎవరికి అక్క యాక్సెప్ట్ లేదు. గౌతమే చెప్పాడు, ప్రేరణ తప్ప అక్క అని ఎవరైనా మంచి టఫ్ చివరి మూమెంట్ గౌతమే విన్నర్ అవుతారని చెప్పేసి అంటున్నారు. బట్ లోపల మీరు ఎక్స్పెక్ట్ చేశారా విన్నింగ్ మూమెంట్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి వచ్చిన తర్వాత ఏమన్నా? నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఏం పోస్టులు పెడుతున్నారు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అదంతా మీకు తెలిసింది, కానీ లోపల ఉన్న మాకు తెలియదు. మేము మాకు ఎంత వస్తుందో అది బెస్ట్ ఇవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. మా మా బెస్ట్ ఏమవుతుందో అది మొత్తం ఇచ్చేయాలి. అయితే ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఇచ్చేయాలి అంతే. దాని తర్వాత బయట ఏమవుతుందో మాకు తెలియదు. సో నీకు నిఖిల్ లేకపోతే బయట నుంచి వచ్చాక గౌతమ్ అనిపించవచ్చు, కానీ లోపల మనకి ఐడియానే లేదు దాని గురించి. ఓన్లీ ఫ్యామిలీ వీక్లో వచ్చి ఆ టాప్ 5 గుర్రాలు పెట్టారు కదా, ఆ టైంలో ఓకే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ నిఖిల్, గౌతమ్ అండ్ నబీల్ని పెట్టారు. ప్రతి ఒక్కరు మనల్ని కూడా కొంతమంది పెట్టారు, కానీ కన్సిస్టెంట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఓహో బయట ఇలా వీళ్ళు ముగ్గురికి ఒక బాగా మంచి కనెక్షన్ ఉంది అనేసి. ఆ టైంలో ఆ చిన్న నాలెడ్జ్ వచ్చింది. ఓకే వీళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారు, ఇంకా గట్టి ఫైట్ ఇవ్వాలి అంతే. దాంట్లో ఎక్కువ ఏ స్ట్రాటజీ లేదు అక్కడ వచ్చేది. ఎందుకంటే అక్కడ ఉన్న కెమెరాలకి, అక్కడ ఉన్న మైకులకి నేను ఏ తేడా చూసినా మీకు తెలిసిపోతుంది. స్ట్రాటజీస్ మార్చుకోవడం ఏం లేదు, ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ గట్టి ఫైట్ ఇవ్వాలి అంతే. దానికన్నా ఎక్కువ చేయడం కదా. టేస్టీ తేజ గారి మీద మీ అభిప్రాయం? టేస్టీ తేజ యాక్చువల్లీ టేస్టీ తేజకి మా ఇద్దరికి ముందు నుంచే తెలుసు. ఆయన
మస్తు కామెడీగా ఫన్గా ఏదో జోకింగ్ చేసుకుంటూ టీజ్ చేసుకుంటూ ఇలా ఉంటారు. నేను ఎక్స్పెక్ట్ చేయనిది ఏంటంటే ఆయన హౌస్లో టఫ్ ఫైట్ ఇచ్చారు చూడండి గేమ్స్ టాస్క్స్లో. అసలు ఐ థింక్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ గారు టాస్క్లో ఆ లెవెల్కి ఆడతారనేసి. ఎందుకంటే ఆ బస్తా టాస్క్ చూస్తే మెహబూబ్ అండ్ గౌతమ్ అసలు మస్తు టఫ్ మాచో మెన్ అనుకున్న వాళ్ళు కూడా ఓకే మేము ఈ గేమ్ నుంచి ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటామనేసి అవినాష్ అండ్ తేజ పెట్టారు. వాళ్ళు గౌతమ్ అండ్ మెహబూబ్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది తేజ అవినాష్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు. సో నేను తేజ చాలా సార్లు చెప్పాను వాడు బ్రెయిన్లో చాలా స్మార్ట్, కానీ ఈ సీజన్లో టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకున్నారు ఆయన చాలా స్ట్రాంగ్ అనేసి. మధ్యలో నాతో గొడవ పెట్టుకున్నాడు, ఎక్కడ మధ్యలో ఊరుకూకే గొడవ పెట్టుకున్నాడు. బట్ ఆయన అది ఆ పాయింట్లోనే మా అందరికీ హౌస్లో ఏదేదో విషయం జరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్లో కోపం వస్తుంది, ఏదేదో ఎమోషన్స్ వస్తాయి, కానీ ఒక 10 minutes తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి నార్మల్గా హ్యాపీగా ఉన్నాము. అదే మంచి ఫ్రెండ్, మంచి కామెడీ పర్సన్, మంచి ఆయన. రాయల్ క్లాన్ లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా, ఓజీ క్లాన్ లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నేను చూడండి, నేను ఈ ఆపర్చునిటీ తీసుకుని ఇప్పుడే చెప్పేస్తున్నా, నా ప్రకారం ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి, స్టార్టింగ్ నుంచి సాలిడ్ గా సోలో గేమ్ ఆడింది నేను. నా దృష్టిలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేశారు. సో ఓజీస్ ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పారు ఈ సీజన్ 8 అనేది మొత్తం క్లాన్ గేమ్ అనేసి. సో ఓజీస్ రాయల్స్ ఉన్నంతసేపు మా టీం కోసం లేకపోతే మా క్లాన్ కోసం ఎంత లాయల్గా, ఎంత ఆనెస్ట్గా, ఎంత కష్టపడాలో ఓజీస్ కోసం నిలబడాను. కానీ ఓజీస్ రాయల్స్ ఇద్దరు కలిసిపోయి బీబీ క్లాన్ ఎప్పుడు అయ్యారో మొత్తం మన వాళ్ళే. సో అప్పుడు దాకా నాకు గట్టిగా క్లోజ్ అయిన వాళ్ళు ఓజీస్లో ఉన్నారు, ఎందుకంటే అప్పుడు దాకా ట్రావెల్ చేశాం. దాని తర్వాత కలిసిపోయినప్పుడు అది ఏ పాయింట్లో ఆయనకు తెలియదు, కానీ రోహిణి, అవినాష్, తేజ వీళ్ళతో నేను మాట్లాడడం ఇంకొంచెం స్టార్ట్ అయిపోయింది. అండ్ సీజన్ అయ్యే లోపల నాకు అందరికన్నా ఎక్కువ కనెక్ట్ అయింది మా ఓజీస్ గ్యాంగ్ నుంచి నవీన్, అండ్ మా వైల్డ్ కార్డ్స్ రాయల్ క్లాన్ నుంచి రోహిణి, తేజ, అవినాష్. సో నాకు అందరితో మంచి బాండింగ్ ఉంది. ఈ పాయింట్లో లేకపోతే ఒక పాయింట్ తర్వాత ఓజీస్ అండ్ రాయల్స్ అనేది వెళ్ళిపోయిందండి, మొత్తం బీబీ హౌస్ అంతే. సో ఆ బీబీ హౌస్లో నాకు వీళ్ళు నలుగురు చాలా కనెక్ట్ అయ్యారు, చాలా ఫేవరెట్. యష్మిని అయితే స్టార్టింగ్ నుంచే ఉంది. సో యష్మి, నవీన్, రోహిణి, అవినాష్ అండ్ తేజ. విష్ణుప్రియ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? విష్ణు ఒకలాగా నాలాగే, ఇన్ ద సెన్స్ మనసుకి ఏది అనిపిస్తే ఇమీడియట్గా అలానే చెప్పేస్తుంది, ఆలోచించదు నేను కూడా అలానే. కానీ అభిప్రాయం అంటే షీఈ్ ఆల్సో అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంది. కోపం వచ్చిందంటే గట్టిగా కోపం ఎక్స్ప్రెస్ చేస్తుంది, కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఆమెలో ఆ చిలిపితనం, చిన్నపిల్ల, ఆ చిన్న పిల్లలాగా ఉండటం, ఆమెకు ప్రేమ చూపించాలంటే నేను చెప్తున్నా, నేను చూసిన దాంట్లో అందరికన్నా ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది ఆమె. మిమ్మల్ని ఎక్కడో పెట్టి చూసుకుంటుంది, అలానే కోపం తెప్పించారనుకోండి అయిపోయారు. సో షీఈ్ అ వెరీ జెన్యున్ పర్సన్ అయితే. ఇట్స్ జస్ట్ అక్కడ సిచ్యువేషన్స్లో రియాక్ట్ అయ్యేది అంతే, ప్రతి ఒక్కరూ వాళ్ళలాగా రియాక్ట్ అవుతారు. బట్ మీరేం ఫీల్ అవుతున్నారో అది ఎక్స్ప్రెస్ చేసుకోవడమే కదా. కోపం వచ్చినప్పుడు కోపం, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ. మీతో 3 గొడవలు జరిగాయి కదా, దోశ గురించి కానీ, ఆ గుడ్ల దగ్గర కుళాయి దగ్గర కొట్టుకున్నట్టు కానీ, దాని గురించి కొంచెం మీకేం తెలియాలి దాని గురించి చెప్పండి, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, మొత్తం చూసారు.
లేదు అది గేమ్లో ఒక పార్టీ మనం ఏం చేయాలి. అదే నేను చూసినట్టు ఫస్ట్ దోశ దాంట్లో నేను ఏం రియాక్ట్ కాలేదు అక్కడ జరిగినట్టు. కానీ ఒక్కొక్కసారి హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మా మైండ్లో మేము ఒకటి ఫిక్స్ అయిపోయి ఇలానే జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఇలానే చేస్తున్నారు, వీళ్ళకి మేము నచ్చట్లేదు ఇలా ఏమైనా అనుకుంటే వాళ్ళు ఏం చేసినా అదేలాగా చూసుకుంటాం. వాళ్ళు మంచిది చేసినా ఎందుకు మంచిది చేసుకుంటారు, వీళ్ళకి నేను ఇష్టం లేదు కదా ఎందుకు మంచిది చేస్తున్నారు, చెడేమో అని అనుకుంటాం. అది ఆ పాయింట్లో ఆమెకు అలా అనిపించింది. మేబీ నాకు దోశ ఇవ్వాలని లేదు అని అనిపించింది. సో నేను ఎలా వేసినా ఆమెకి అది కొంచెం తప్పు అనిపించింది. దాని తర్వాత అది రియలైజ్ అయ్యి నార్మల్ అయిపోయాం, సారీ అంటే చెప్పింది, ప్రాబ్లం. సో అని నేను చెప్తున్నా ఈ తేజతో సహా ఇట్లా తేజ ఈ తేజతో సహా మీరు అందరికీ తెలుసు. నేను కిచెన్లో ఉంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటానండి, ఎందుకంటే అక్కడ పరిస్థితి అక్కడ టైమర్ ఉంది, రేషన్ ఇంట్లో ఉంది, మొత్తం అందరికీ చేయాలి. నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను అండ్ అక్కడ కూడా స్ట్రిక్ట్ ఉన్నాను. వీళ్ళకి ఏం తెలిసిపోయిందంటే అబ్బా ప్రేరణ కిచెన్లో వస్తే స్ట్రిక్ట్ ఉంటుంది, ఆడుకోవచ్చు ఏమైనా అనేసి ఆడేస్తున్నారు. బట్ నో వరీస్, లాస్ట్లో అంత మంచిగా జరిగింది. సో నో కంప్లైంట్స్. వెడ్డింగ్ యానివర్సరీకి కేక్ ఒకటి తయారు చేశారు కదా రోహిణి గారు, తేజ గారు, జామ్ రాసి, అది ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే అసలు మాటలే లేవు. మీరు ఇప్పుడు అడిగారు కదా మీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఓజీస్లో అయ్యారా రాయల్స్లో అయ్యారా అనేసి, అన్నిటికన్నా ఎక్కువగా ఒక ఫ్రెండ్షిప్ అంటే కూడా ఓకే అండి, కానీ అక్కడ యానివర్సరీ ఉంది, బయట నుంచి నేను ఏమీ చేయలేము, నేను శ్రీపాద్తో కలవలేను, ఏమి ఆర్డర్ చేయలేము, ఏ పార్టీ చేసుకోలేము. కానీ మాకు ఉన్న దాంట్లో ఏమైనా చెయ్యాలి అని వాళ్ళు అనుకోలేదు అంటే కూడా పర్లేదు, కానీ వాళ్ళు ఉన్న దాంట్లో ఆమె సంతోషం కోసం ఏదో ఒక చిన్నగా స్వీట్ తయారు చేద్దాం, అది కూడా ఏంటి బ్రెడ్ అండ్ జామ్, వాళ్ళు అది ఆలోచించేదే నాకు మధ్యలో ఇయర్ పెట్టారు క్యాండిల్ లాగా ఇయర్ పట్టి తీసి దానికి నెయిల్ పాలిష్ అంటించి క్యాండిల్ లాగా పెట్టారు. అసలు వాళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారా అంటే అది నేను మాటల్లో చెప్పలేను. ఆ రోజు ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే అది చెప్పలేని ఫీలింగ్. నా కోసం చిన్న చిన్న జెస్చరే, కానీ వాళ్ళు నా కోసం అంత చేశారు అనేది నాకు నేను చెప్పలేనండి. ఇట్ వాజ్ వెరీ స్పెషల్ ఫీలింగ్. నా యానివర్సరీకి హైలైట్ అదే శ్రీపాద్ నాతో ఆ రోజు లేకపోయినా వీళ్ళందరూ కలిసి నాకు ఒక మంచి రోజు ఇవ్వాలి అనుకున్నారు. సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ తేజ, రోహిణి. నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మేడం టాప్ 4 దాకా వచ్చి మీరు ఎలిమినేట్ అయ్యారు కదా శ్రీపాద్ గారి. నాకు దోశలు వద్దు, సీతాఫలం వద్దు అండ్ బజ్జీలు వద్దండి. నేను డయట్లో ఉన్నా. నేను సాలెడ్ ఇడ్లీలే తింటాను. మేడం చపాతి చపాతీ ఏమవుతుంది నాకు? నాకు ఫుడ్ వద్దు, నాకు కిచెన్ వద్దండి. శ్రీపాద తప్ప ఏమీ వద్దు మీకు, శ్రీపాద తప్ప ఏమీ వద్దు. శ్రీపాదం అండ్ బోట్లు, కప్పులు, డబ్బులు. ఫ్యామిలీ. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు స్మార్ట్ జోడీ 3 కదా, ఎప్పుడు రాబోతున్నారు? వచ్చినప్పుడు వస్తామండి. బిగ్ బాస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారా జోడీకి బయటకు వచ్చిన తర్వాత? మీరు ఎలా అడుగుతున్నారంటే ఏదో 1 year అయిపోయినట్టు. 100% ఉందామండి. అంటే 105 days ప్రతిరోజు వాళ్ళతోనే మాట్లాడడం, లేవడం, పడుకోవడం, తినడం అంతా వాళ్ళతోనే చేసాము. బయటకు వచ్చాక ఒకలా అనిపిస్తుంది వాళ్ళు లేకుండా. సో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే ఏంటి వాళ్ళతో మాట్లాడే కదా బయటకు వచ్చావు, మళ్ళీ ఎందుకు అంటే అలవాటైపోయింది కదా. ప్రేరణ గారు ఒక క్వశ్చన్, ఏ టాస్క్ ఇచ్చిన ఆడపిల్ల అన్ని ఇచ్చి పడేసారు, మీ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ? బూస్ట్ అండి. శ్రీపాద్ అనుకుంటున్నారా? నా ఎనర్జీకి నేనే కారణం అండి. అంటే చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యాను. ఐ వాజ్ ఆల్వేస్ అథ్లీట్ గా ఉన్నాను, రన్నింగ్ లో ఉన్నాను, జంప్, లాంగ్ జంప్, హై జంప్ అన్ని
స్పోర్ట్స్లో. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ స్పోర్ట్స్మెన్షిప్, ఫైట్ చేయాలి, ఏ ఆడినా గెలిచేయాలి అనే ఫైర్ చిన్నప్పటి నుంచే ఉంది. జస్ట్ కంటిన్యూ అయిపోయిందంటే దీనికి చాలా హెల్ప్ అయిపోయింది. కేక్ కట్ చేద్దామా?